ప్రియులారా, ఈరోజు వాగ్దానమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాలము నీ కృపాసనమునొద్దకు రావడానికి మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. ప్రభువా, నీవు మా జీవితాలకు వెలుగు, చీకటిలో ఉన్న మాకు ఆశ, బలహీనులకు బలము ఇచ్చే దేవుడు నీవే అని స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఆమెన్. చిన్న పల్లవి. స్తుతించెదము నిన్ను మా దేవా, స్తుతికి పాత్రుడవు నీవే ప్రభువా. బలహీనుడనైన నా బలము నీవే, చీకటిలో నా వెలుగు నీవే. హల్లెలూయా. ప్రభువా, నీ నామము అత్యంత పవిత్రమైనది. నీ పాద సన్నిధిలో ఉన్న ఆనందము మరి ఎక్కడా మాకు దొరకదు. నీ ప్రేమ కోసము, నీ కాపుదల కోసము, నీ అపారమైన కృప కోసం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆమెన్. వాగ్దాన సందేశం. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న గొప్ప వాగ్దానము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. మార్కు సువార్త 5:34. ప్రియులారా, ఈ వాగ్దానం వెనుక ఉన్న కథను జ్ఞాపకం చేసుకుందాం. 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉంది. ఆమె ఎంతోమంది వైద్యుల వద్దకు వెళ్ళింది, కానీ ఎటువంటి ప్రయోజనము లేదు. ఆమె పరిస్థితి రోజురోజుకు క్షీణించింది. ఆమె ఆశ కోల్పోయింది, నిరాశలో మునిగిపోయింది. కానీ ఒకరోజు ఆమె యేసును గురించి విన్నది. ఆయన స్వస్థపరిచే శక్తి గురించి తెలుసుకున్నది. ఆమెలో ఒక చిన్న విశ్వాసపు కిరణం మెరిసింది. నేను ఆయన వస్త్రపు అంచును మాత్రం ముట్టిన ఎడల బాగుపడుదును అని ఆమె తనలో తాను అనుకున్నది. జనసమూహం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆమె వెనుక నుండి వచ్చి ఆయన వస్త్రపు అంచును ముట్టింది. అప్పుడే ఆమె రోగము వెంటనే నయమైంది. యేసు ఆమె విశ్వాసాన్ని గుర్తించి, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను అని చెప్పారు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఇలాంటి రోగాలు, సమస్యలు, ఆందోళనలు ఉండవచ్చు. మనము ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉండవచ్చు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ విశ్వాసం ఎంత చిన్నదైనా సరే అది పెద్ద అద్భుతాన్ని చేయగలదు. కేవలము ఆయన శక్తిని నమ్మండి. ఆయన పాదాలను పట్టుకోండి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని నమ్మండి. అయితే ఈ విశ్వాసము కేవలము ఆశ మాత్రముగానే ఉండకూడదు. ఇది దేవుని వాగ్దానాల మీద ఆధారపడిన నిశ్చయమైన నమ్మకంగా ఉండాలి. బైబిల్ చెబుతుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హెబ్రీ 11:6. మనం మన సమస్యల మీద దృష్టి పెట్టకుండా సమస్యను పరిష్కరించగల దేవుని మీద దృష్టి పెట్టాలి. పేతురు సముద్రం మీద నడుస్తున్నప్పుడు తన విశ్వాసము యేసు మీద ఉన్నంత కాలము నడవగలిగాడు. కానీ ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న గాలిని, అలలను చూసి భయపడ్డాడో అప్పుడే మునిగిపోవడము ప్రారంభించాడు. ప్రియులారా, ఇక్కడ హెచ్చరిక ఏమిటంటే, మన విశ్వాసము సమస్యల ద్వారా చంచలమవ్వకూడదు. మన దృష్టి దేవుని మీద మాత్రమే ఉండాలి. ఒక చిన్న ఉపమానం. ఒక గొప్ప వ్యక్తి తన చేతిలో ఉన్న ఒక విత్తనాన్ని చూసి, దీని నుండి ఒక పెద్ద చెట్టు వస్తుంది అని అన్నాడు. అక్కడ ఉన్న వారందరూ కూడా నవ్వుకున్నారు. కానీ అతను ఆ విత్తనాన్ని భూమిలో నాటి, నీరు పోసి, ఎరువు వేసి పోషించాడు. సంవత్సరాల తర్వాత అతను అన్నట్టుగానే ఒక పెద్ద చెట్టు వచ్చింది. ఆ చెట్టు నుంచి పెద్ద ఫలాలు వచ్చినాయి. అతని విశ్వాసము అతని మాటలను నిజం చేసింది. మీ విశ్వాసము కూడా ఒక చిన్న విత్తనం వంటిది. దానిని దేవుని వాక్యంతో పోషించండి, ప్రార్థనతో కాపాడండి. కాలక్రమములో అది మీ జీవితంలో ఒక గొప్ప స్వస్థతను, అద్భుతాన్ని తీసుకువస్తుంది. హల్లెలూయా. ముగింపు. కాబట్టి ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం. దేవుని వాగ్దానాల మీద నమ్మకం ఉంచుదాం. ఆయన మనల్ని స్వస్థపరుస్తాడని, మన సమస్యల నుండి విడిపిస్తాడని విశ్వసిద్దాం. ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడవు, కృపాసత్య సంపూర్ణుడమైన మా పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచును అని నీవు సెలవిచ్చిన మాట మా జీవితాలలో నెరవేర్చమని వేడుకుంటున్నాం.
మా బలహీనతలను, అనారోగ్యాలను, సమస్యలను నీ పాద సన్నిధిలో ఉంచుచున్నాము. పేతురు వలె భయపడకుండా నీ మీద మాత్రమే దృష్టి పెట్టే విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభువా. మనస్సులో ఉన్న అనుమానాలను, ఆందోళనలు తొలగించి నీ ప్రేమను, శక్తిని నమ్మే హృదయాన్ని మాకు ప్రసాదించండి. నీ శక్తితో మా బలహీనులను బలపరచు ప్రభువా. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచుము, చింతతో ఉన్న వారిని ఆదరించుము. మా విశ్వాసము నీ నామమునకు మహిమను తీసుకువచ్చునట్టు సహాయము చేయండి ప్రభువా. మా రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. ఈ వాగ్దానము మీకు బలం ఇచ్చిందని నమ్మితే లైక్ చేసి షేర్ చేయండి.